ఒక ఒట్టు పెట్టుకునుడు, ఒక త్యాగము, ఒక రాజ్యం కోసమైన పెద్ద కొట్లాట. ఇది ఉట్టి కథ కాదుల్లా. ఇది చరిత్రను మర్చిన పెద్ద కొట్లాట. దీన్నే కురుక్షేత్రం అంటారు మన పెద్ద మనుషులు. ఇది ఎట్లా మొదలైందనేది మనం తెలుసుకుందాం. అదేనుల్లా మహాభారతం. ఇండ్ల మనిషిల ధర్మం, అధర్మం మధ్యల జరిగిన పెద్ద లొల్లి. అయితే ఇది హస్తినాపురం అనే ఊరిలో జరిగింది. అక్కడ హస్తినాపురం రాజ్యానికి అప్పట్ల శంతన మహారాజు అనే రాజు ఉండేటోడు. ఆ రాజు పెద్ద ధర్మాత్ముడు, దయగల్లోడు. ఇక ఆ రాజ్యంలో ఎటువంటి కష్టం వచ్చినా గాని ఈ రాజే తీర్చేటోడు. ఒకనాడు శంతన మహారాజు గంగానది దగ్గర పోయిండు. ఆడ మన శంతన మహారాజు ఒక అందమైన ఆడపిల్లని చూసిండు. ఆమె సుడసక్కదనం ఉన్నది. ఆమోలనుకుంటూరు మన గంగమ్మ. ఇక శంతన మహారాజు ఊకుంటాడా? గంగమ్మ దగ్గర అనేవాయ్. గంగమ్మ దగ్గరకు పోయి, నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, ఎంత చూడ సక్కదనం ఉన్నావు, నేను నిన్ను లగ్గం చేసుకోవాలనుకుంటున్నా అని అంటాడు. అప్పుడు మన గంగమ్మ ఏమన్నదో ఎరికేనా? సరే లగ్గం చేసుకుంటా నేను కూడా, కానీ నేను పెట్టిన షరతులకు నువ్వు ఒప్పుకుంటేనే అని అంటాడు. ఇక చెప్పు గవేంటియో అని మన శంతన మహారాజు అడిగిండు. అప్పుడు గంగమ్మ ఏం చెప్తుందంటే, నేను ఏం పని చేసినా నన్ను అడగద్దు, ఎందుకు చేసినావని కూడా నన్ను అడగద్దు, ఏడికి పోయినా నన్ను అడగదు, ఇవన్నిటికి నువ్వు సరే అంటే లగ్గానికి నేను కూడా సరే అంట అని అంటాడు. అప్పుడు ఇక శంతన మహారాజు, సరే నువ్వు పెట్టిన షరతులకు నేను ఒప్పుకుంటున్నా, మనం లగ్గం చేసుకుందాం మరి అని అంటాడు. ఇక వాళ్ళిద్దరికి లగ్గం అవుతుంది. ఇక కొన్ని రోజులకు ఒక బిడ్డ పుడుతుంది. కానీ గంగమ్మ బిడ్డను తీసుకుపోయి ఆయనతో షెర్ల పడేస్తుంది. అది చూసిన శంతన మహారాజు మస్తు పరిశాన్ అవుతాడు. కానీ ఏం చేస్తాడు? అన్నాడు లగ్గం చేసుకోగా మాట ఇచ్చిండు కదా, ఏం అడిగినా కానీ ఏం చేసినా కానీ గంగమ్మని ఏం అడగద్దని. ఆయనతో ఇక సప్పుడు చేయకుండా ఉంటాడు. ఇక మళ్ళీ కొన్నేళ్లకు మళ్ళీ ఒక బిడ్డ పుడుతుంది. అప్పుడు కూడా మన గంగమ్మ ఆ బిడ్డను తీసుకుపోయి ఆయనతో షెర్లేసి వస్తుంది. ఇక శంతన మహారాజు అదే పరిశాన్లు ఉంటాడు. ఇట్లా వరుసగా 7 పిల్లలను పుట్టంగానే తీసుకుపోవాలి, ఆయనతో షెర్లేసి రావాలి. ఇక గంగమ్మ గిట్లే చేస్తుంది. శంతన మహారాజుకి ఇక పట్టజాలని కోపం వస్తుంది. ఇక మళ్ళొక ఏడాదికి 8వ బిడ్డ పుట్టింది. ఇక అప్పుడు శంతన మహారాజు ఊకోలేడు. ఏమైతుంది అవుతుంది, ఎట్లా నన్ను అవుతుంది, నేను అడుగుతా గంగమ్మని, ఇక అడుగుతా, ఎందుకు ఇట్లా చేయబడితివి, బంగారం అసొంటి పిల్లలను పుట్టంగానే షెర్ల పడేస్తున్నావు, వాళ్ళు ఏం పాపం చేసిండ్రని, నేనేమి పాపం చేసినా నన్ను గిట్లు ఏడిపియబడితివి అని అంటాడు. నీకు చేతులు ఇట్లా రావట్టే, వాళ్ళను నీళ్ళలో పడేసేందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నాకు ఎందుకు జవాబు చెప్తలేవు, ఇవాళ ఎట్లనన్నా నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేది నాకు చెప్పాలి అని గట్టి కూర్చుంటాడు. గట్లి ఇంత ఇక గంగమ్మ ఏం చేస్తుంది, ఇక అప్పుడు నిజం చెప్తుంది. ఏమన్నదంటే, కాదయ్యా నేను ఎందుకు చేస్తా ఎప్పట్లా, నేను పడేస్తున్నా అంటే అందుకేమన్నా కారణం ఉండే ఉంటుంది కదా అని చెప్తుంది. అప్పుడు ఆ కారణం ఏందో చెప్పు మరి అని శంతన మహారాజు అడుగుతాడు. ఇక అప్పుడు గంగమ్మ నిజం చెప్తుంది. ఆ 7 పిల్లలు మనుషుల పిల్లలు కాదయ్యా, వాళ్ళు దేవుండ్లు అని అంటారు. ఏం చెప్తున్నావు గంగమ్మ నువ్వు అని అంటాడు. అవును, అష్టవాసులనే దేవతలు, వాళ్ళకు ఒక శాపం ఉంది. అది పోవాలంటే వాళ్ళు ఒకసారి భూమి మీద మనుషులు లెక్క పుట్టాలి. మళ్ళా వాళ్ళు పుట్టిన ఆ 7 దేవతలను శాప విముక్తి కావాలంటే నేను నా చేతులతోటి నేను వాళ్ళని తీసుకుపోయి షెర్లేయాలి అని చెప్తుంది గంగమ్మ. శంతన మహారాజు అట్లనే నూరెలో పెడతాడు, గంగమ్మ ఏం చెప్పబట్టే అని. ఆయనత ఇక గంగమ్మ మళ్ళీ చెప్పుకుంటూ వస్తుంది. అందుకే గట్ల చేసిన, ఆ 7 దేవతలను పుట్టించినాక తీసుకుపోయి షెర్లేసిన, ఆ 7కి శాప విముక్తి కూడా అయిపోయింది. ఇక 8వ బిడ్డ మాత్రం భూమి మీదనే బతకాలి అని శంతన మహారాజుకు చెప్తుంది. ఆ బిడ్డనే భీష్ముడు. అసలు ఈ భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది నేను జెర్సేపు అయినాక కొంచెం ముంగట పోయినాక చెప్తా, అది మర్చిపోకుండ్రి. ఇక గంగమ్మ ఆ భీష్ముడిని తీసుకుపోయి మళ్ళా నీళ్ళ లోపలికి పోతుంది. శంతన మహారాజు ఏమో పరిశాన్ అవుతాడు. సరే 8వ బిడ్డ భూమి మీద బతకాలని అన్నది, మళ్ళా నీళ్ళ లోపలికి పోతుంది. పిల్లగాని తీసుకొని ఏం చేస్తుందో ఏమో ఈ గంగమ్మ అని ఆగమాగమవుతాడు. అట్లా కొన్ని వద్దులు గడిచినాక గంగమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ బిడ్డకు గంగమ్మ శంతన మహారాజు ఇద్దరు కలిసి దేవవ్రతుడు అని పేరు పెడతారు. ఇక కానీ మనం అందరము భీష్ముడు అని పిలుస్తామన్నట్టు. అయితే ఇక శంతన మహారాజు ఆ బిడ్డని తీసుకొని ఇంటికి పోతాడు. ఆ బిడ్డ చిన్నప్పటి నుంచే మస్తు మైమగల్లోడు, గొప్ప తెలివంతుడు. అట్లా పిల్లగాడు ఆ రాజ్యంలో పెరిగింది. ఇక మళ్ళా కొన్నేళ్ళకి మన శంతన మహారాజు మళ్ళొక కథ పెట్టే ఏం చేసిండు అనుకుంటారు, మళ్ళొక ఆమెను ప్రేమిస్తాడయ్యా. ఆవు ఇక ఆమెను ప్రేమించినాక నేను నిన్ను ప్రేమిస్తున్నా, లగ్గం చేసుకుంటా అంటాడు. ఇక ఆమెనేమో మా నాయనని అడగని అంటది. ఇక ఆమె పేరేందంటే సత్యవతి.
ఇక శంతన మహారాజు ఏం చేస్తాడంటే సత్యవతి వాళ్ళ నాయన దగ్గరకు పోతాడు. అయ్యా నేను నీ బిడ్డని పెళ్లి చేసుకుంటా అని అంటాడు. నా బిడ్డని పెళ్లి చేసుకోవాలంటే నేను కొన్ని షరతులు పెడతా, నేను పెట్టిన షరతులకు ఒప్పుకుంటేనే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అంటాడు ఆ సత్యవతి తండ్రి. ఇక మన శంతన మహారాజు ఏం చేస్తాడు, ఆమంటే మనసు వాడే, సరే నువ్వు పెట్టిన షరతులకు ఒప్పుకుంటా, నీ బిడ్డనిచ్చి లగ్గం చేయి అని అంటాడు. అప్పుడు ఆ సత్యవతి తండ్రి మళ్ళీ ఒక ముచ్చట పట్టుకొస్తాడు, నా బిడ్డ పుట్టిన కొడుకే నీ రాజ్యానికి రాజు కావాలి అని అంటాడు. ఆ మాటినంగానే మన శంతన మహారాజు మస్తు బాధపడతాడు, ఎట్లా చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడతాడు. ఈ మాట కొడుకు భీష్మునికి తెలివనే తెలిసే ఇక తండ్రి సంతోషం కోసం ఆయన ఒక గొప్ప త్యాగం చేసిండు. మన ఆయన ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాడు పాపం. కానీ ఆ ముసలాయన పెట్టిన కండిషన్లో ఒప్పుకోకపోతే ఆయన బిడ్డనిచ్చి పెళ్లి చేయడం మన ఆయనకు అని ఆలోచనలో పడతాడు. ఇక బాగా ఆలోచన చేసి ఒకనాడు తండ్రి దగ్గరకు పోతాడు. నాయన నేను ఆ షరతులకు ఒప్పుకుంటున్నానే, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నాకు రాజ్యం కావాలని కూడా నేను ఎన్నటికి అడగ నిన్ను అని ఒట్టు పెడుతున్నా, ఉట్టికి కాదు అని చెప్తాడు భీష్ముడు. ఇక ఈ భయంకరమైన ఒట్టు వల్ల ఆయనకు భీష్ముడు అన్న పేరు వచ్చింది. ఈ ఒక్క ఒట్టుతోటి ముంగటి కాలంలో మహాభారతం కోట్లాటకు కారణమైంది. ఇక ఈ భీష్ముని త్యాగం తర్వాత హస్తినాపురంలో ఎవరు రాజయ్యారు, పాండవులు కౌరవులు ఎట్లా పుట్టిర్రు, అసలు ఈ లొల్లికి ఇతను మేడికెళ్ళి పడ్డది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరేనుల్లా, అస్సలు మర్చిపోకుర్రి, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా సూపర్ ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయుర్రి. మన మహాభారతం మొత్తం కథ మన తెలంగాణ భాషలో వినేందుకు తయారుండుర్రి, మొత్తం భాష చెప్తా. ఇక ఇది నచ్చింది అనుకోర్రి, మన ఛానల్ను గదే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అని ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, అస్సలు మరవకుర్రులా. ఈ వీడియో మీ దోస్తులకు కూడా పంపుర్రి, గదేనులా షేర్ బటన్ వస్తే అదే పోతుంది. ఇక ఉంటా మరి, మన మహాభారతము 2వ ఎపిసోడ్లో కలుసుకుందాం మనం మళ్ళా. ఉంటాను అందరికి శనార్థులు.